మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ లెటర్స్ పోయినాయి. ఈ లెటర్స్ మరి ఏర్పాటు చేస్తారా లేదని తెలియజేయాలి. ఎవరు తీసారా? ఎవరు తీసారా లెటర్స్? చైర్మన్ గారు తీయమన్నారు. ఏమైనా జీవో ఉందా? తీయడానికి ఏమైనా జీవో ఉందా? రైతు బజార్ వచ్చింది, చేసింటారు. అడిగితే ఆ జీవులు ఏం లేవు కదా అనే మాట అన్నాడు ఆయన. చూస్తానన్నా, తీసి చేస్తానన్నా. నువ్వు ఎప్పుడు వస్తావు? రేపు వస్తానన్నా. రేపు వస్తే మేము అల్టిమేట్ చేస్తున్నాం. 6వ తారీఖు లోపల మీరు ఆ లెటర్స్ పెట్టుకోకుంటే మొత్తం మీ ఆఫీసులు దిగ్బంధం చేస్తాం. అంటే చైర్మన్ గారు తీసేయమన్నారు కదా? కాబట్టి దయచేసి ఇది ఉద్దేశంగా తీశారు. కాబట్టి మరి 6వ తారీఖు అన్నప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కూడా మనం మార్కెట్ యార్డ్ని దిగ్బంధం చేసే ఏర్పాటు గౌరవ పెద్దలతో అందరూ మాట్లాడి ఈ యొక్క 6వ తారీఖు ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున కూడా మనం అందరూ కూడా తరి రావాలని చెప్పి ఈ సందర్భంగా, ఎందుకంటే క్లియర్ గా సెక్రటరీ గారు చెప్తున్నారు జీవోలు లేదు. మళ్ళీ పెట్టేటప్పుడు జీవో లేనప్పుడు ఇప్పుడు తీసేదానికి జీవో కూడా లేదు. కాబట్టి మార్కెట్ యార్డ్ చైర్మన్ చాలా బాధాకరం. దళితురాలై కూడా రాజశేఖర రెడ్డి గారి సొమ్ము తిని రాజశేఖర రెడ్డి గారి ఆప్యాయతతో మరి అంచలంచలంగా ఎదిగినటువంటి ఈ పేద వర్గాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిని ఇవాళ కేవలం ఒక దళితురాలు ఈ యొక్క లెటర్స్ తొలగియడం చాలా బాధాకరం. కాబట్టి దయచేసి 6వ తారీఖు లోపల ఆ లెటర్స్ పెట్టకపోతే పెద్ద ఎత్తున కూడా మేము న్యాయ పోరాటానికి కూడా సిద్ధమే. అవసరమైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ ని దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి మార్కెట్ యార్డ్ కమిటీ మీకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం. 6వ తారీఖులో పెట్టకపోతే మేమంతా కూడా విధులను నిర్వహించుకోకుండా మిమ్మల్ని అందరూ కూడా తరిమి కొట్టేదానికి మేమంతా కూడా సిద్ధమవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మరి వైఎస్ గారి పేరును తొలగించడం అంటే చాలా, ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ గారు అంటేనే ఒక దేవుడుగా కొలిచేటువంటి వ్యక్తి పేరుని ఈ రోజు తీసేశారు అంటే వీరు దానికి ఏమైనా రూల్ ఉందా? ప్రభుత్వం మారితే తీసేయాలి అని ఏమైనా రూల్ ఉంటే చెప్పనండి. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించడం అన్నది చాలా బాధాకరం. ఆఫీసర్లు కూడా ఈ రోజు మేము ప్రశ్నించడానికి వస్తే మరి వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని ఈ రోజు ఆఫీస్ లో కూడా లేకుండా పోవడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఈ రోజుతో ఆపేది ఉండదు. ఖచ్చితంగా ఆ పేర్లు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ గారి పేరు బోర్డు మీద పెట్టేంత వరకు కూడా మేమందరం కూడా పోరాడతాము. ఇదేం చిన్న విషయం కాదు, ఏదో చిన్న పిల్లలకి చెప్పినట్టు ఈ రోజు అంతటి మహానుభావుడి పేరు ఎలా తొలగించాలనిపించింది మీకు? ఎందుకంటే ఈ రోజు రైతులకి ఎవరైనా మంచి చేశారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీగా ఈ రోజు పార్టీని పెట్టడం జరిగింది. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని తీసేయడం చాలా అంటే చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇదేదో చిన్న విషయంగా వాళ్ళు తీసి పారేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దీనికి సమాధానం వాళ్ళు చెప్పి తీరాలి. మరి 6వ తేదీన పెద్ద ఎత్తున రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేపడుతున్నాము. ఎందుకంటే రైతులకు జరిగిన అన్యాయం పట్ల ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. పేరు మాత్రం పెట్టకపోతే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ